కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తొండంగి గ్రామంలో గోపాలపట్నం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, హ్యూమన్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ జిల్లా వైస్ చైర్మన్ మరియు ఫెయిత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు బోరా కృష్ణవేణి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు చీరలు, యువతకు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలు, క్యాలెండర్లు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ మహానీయుడని, ఆయన ఆదర్శాల్లో మనం జీవిస్తున్నామని, అంబేద్కర్ వంటి మహానీయుడు ఆ రోజు రాజ్యాంగాన్ని రాయడం వల్ల ఈ వేళ మనం సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్నామని, అంబేద్కర్ ఒక జాతికి చెందిన వ్యక్తి కాదని అందరివాడని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎడ్ల శ్రీనివాస్, చిట్ర రామసుబ్రహ్మణ్యం, ఎర్రపల్లి రామజోగేశ్వరరావు, ఎడ్ల నాగేశ్వరరావు, గోడే గంగాధర్, హత్తి నరసింహమూర్తి, రంగన దుర్గారావు, ఎడ్ల సురేష్ కుమార్, ఎడ్ల నరసింహమూర్తి, టి పల్లివెల్ల రాజు పాల్గొన్నారు. సహజంగా ఏ మహిళ కూడా తిరగడానికి లేదు ఆ రోజుల్లో. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వస్తే అప్పుడు వాళ్ళు బాగా ఉన్నతమైన వాళ్ళు గొప్పవారు అయితేనే ఒక రౌక, అప్పుడు జాకెట్లు రౌకలు అనేవారు, ఆ రవికలు తొడుక్కుని వచ్చేవారు. సామాన్యులు మళ్ళీ ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాస్తులు ఇలాంటి వాళ్ళంతా కూడా దళితులమే. దళితులు అంటే ఒక మాలా మాదిగానే కాదు, అనగబడిన ప్రతి ఒక్క కులం కూడా దళిత కులాలే. వాళ్ళ జాకెట్లు లేకుండా ఉన్న ఇక చీర అంచుని కప్పుకొని బయటకు రావాలన్నమాట. ఆడవాళ్ళ స్త్రీ బయటకు రావాలంటే అప్పట్లో. అలాగే ఆడవాళ్ళు చూడండి, డెలివరీ సమయంలో 3 నెలలు గవర్నమెంట్ సెలవులు ఇస్తుంది. ఈ సెలవులు కూడా ప్రకటించింది మన బిఆర్ అంబేద్కరే. ఒకరోజు ఆయన ఒక మహాచర్య దగ్గర ఆయన ధర్నా చేస్తున్నారు. నీళ్లు అంటే మనకి నీళ్లు దొరకని ఇబ్బందికర పరిస్థితిలో నూతుల దగ్గరికి వెళ్ళి ఎవరిని వీళ్ళ ప్రత్యేకంగా నీళ్లు లేవు, తాగడానికి వెళ్తే అక్కడ కుక్కల్ని పందుల్ని చంపి దాంట్లో వేసేసేవారు, వీళ్ళు ఎవరిని రానిచ్చేవారు కాదు దగ్గరికి. ఒక చెరువులో పోరాటంలో ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆయన కొడుకు చనిపోయాడని ప్రక్క నుంచి ఒక ఆయన వచ్చి చెవిలో చెప్పినప్పుడు ఒక్క కన్నీటి చుక్క మాత్రమే ఆయన కాచాడు. కాచి ఏమన్నాడో తెలుసా? ఇన్ని వందల మంది, ఇన్ని వేల మందిని విడిచిపెట్టి చనిపోయిన వ్యక్తిని వచ్చి నేను బ్రతికించలేను కదా, కన్న బిడ్డను నేను బ్రతికించలేను, ఆ కార్యక్రమం నా భార్యని చక్కబెట్టమనండి, నేను ఈ చెరువు కోసం పోరాటంలో ఉన్నాను, ఇది సాధించిన తర్వాతే వస్తానన్నాడు. అంత మహానీయుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున నోటు కాగితాల మీద, డబ్బు కాగితాల మీద అంబేద్కర్ ఫోటో ఉండాలి. రిజర్వ్ బ్యాంకును ప్రవేశపెట్టింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బ్యాంకుల్లో మనకి అలాంటి టైంలో కూడా మన బాబాసాహెబ్ అంబేద్కరే ఇక రిజర్వ్ బ్యాంకులో అన్ని రకాలుగా అనుసరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన అందరం కూడా ఇంత స్వేచ్ఛ జీవితంలో గడుపుతున్నామంటే ఆయన యొక్క సంకల్పంతో ఈరోజు అనగారిన నిమ్మని జాతుల వారికి, అలాగే అన్ని వర్ణాల వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా మనకి హక్కులు కల్పించారంటే ఇట్లా స్వేచ్ఛయుతంగా మనం ఆడుతుంటే ఆయన పెట్టిన కృషి వల్లే మనం అందరం కూడా ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా స్వేచ్ఛయుతంగా జీవన విధానం కొనసాగించడం జరుగుతున్నది. ఏదంటే అగ్రవర్ణాల చేతిలో పోయి ఈరోజు మనం ఈ జీవన విధానం అనేది కొనసాగించలేమండి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కూడా అగ్రవర్ణాలు ఈరోజు కూడా మనల్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. రాజకీయంగాను, సామాజికంగాను అనేక రంగాలలో కూడా ఈరోజు కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా నాకు భావిస్తున్నాను. ఈ కార్యక్రమం చేయాలంటే అల్లాంటి సమయంలో ఏమో చేయలేము. దానికి తెలిసిన కొన్ని విషయాలు తెలిసిన వారు మాత్రమే ఈ కార్యక్రమం చేయగలుగుతాం. అలాగా ఈ అంబేద్కర్ గారి గురించి చెప్పిన మన శ్రీనివాస్ గారికి తెలుసు. అలాగే మన హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి మన బోరా కృష్ణవేణి గారికి ఈ విషయాలు తెలుసు కాబట్టి అంబేద్కర్ జయంతి ఒకటి చేయాలని తెలిసిన మనిషి ఈ కార్యక్రమం చేయగలరు. నాకు తెలియదు, మీకు ఎవరికి ఇక్కడ తెలియదు అంబేద్కర్ గారి గురించి. అలాగే మన కృష్ణవేణి గారి గురించి కార్యక్రమాల గురించి మాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. ఆవిడ ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో కేసుల్లో ఎన్నో గొడవలను చేసి చాలా సెటిల్మెంట్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ. అలాంటి ఆవిడ ఈరోజు అంబేద్కర్ జయంతి ప్రోగ్రామ్ మనకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని పిలవడం కూడా మాకు ఎంతో ఇంకా సంతోషంగా ఉంది. ఈ అంబేద్కర్ అనే వ్యక్తి ఎలా జీవించాలో చెప్పిన వ్యక్తి అంబేద్కర్. ఇది ఒక మనిషి, ఒక పుట్టిన వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండకూడదో తెలిసి ఒక రాజ్యాంగం రాసి